ఉమ్మడి పాలమూరు జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వరాలు కురిపించారు. ఉమ్మడి జిల్లాలో పర్యటించిన సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు 334 కోట్ల రూపాయల రుణాలు అందజేశారు. ఆ తర్వాత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరులో సీఎం రివ్యూకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, సీఎం రివ్యూ అప్డేట్స్ ఏంటి? అనిల్, దాదాపు 2 గంటల పైగా సుదీర్ఘంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మొదటగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, మామనాడు జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులుగా ఉన్నటువంటి ఫస్ట్ కల్వకుర్తి, అట్లాగే నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టుల తర్వాత పాలమూరు రంగారెడ్డి మీద కూడా రివ్యూ నిర్వహించారు. అంటే ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి పెండింగ్ అంశాల మీద ప్రధానంగా ఫోకస్ చేశారు. ఫస్ట్ R&R చెల్లింపులు, అట్లాగే భూసేకరణ, తర్వాత ఇప్పటి వరకు నష్టపరిహారానికి సంబంధించి పెండింగ్, దీంతో పాటు కొత్త ఆయకట్టును చేర్చడం, ఇట్లాంటి అంశాల మీద ప్రధానంగా దృష్టి సారించారు. దీంతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి కూడా 18 నెలల్లో పూర్తి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా మండలాలు, గ్రామాల వారీగా కూడా కొత్త ఆయకట్టుకు సంబంధించినటువంటి విధి విధాలను రూపొందించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ప్రాజెక్టు కూడా 30 రోజులకు ఒకసారి తానే రివ్యూ చేస్తానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దీంతో పాటు డిసెంబర్ 2025 నాటికి కోయిల్ సాగర్ సంబంధించిన ప్రాజెక్టు మొత్తం పూర్తి చేయాలని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే RDS ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే అంతర్రాష్ట్ర జల వివాదంగా ఉందో ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంటే ఏవైతే సమస్యలు వాటిని గుర్తించి ఒక రిపోర్ట్ తయారు చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు ఏదైతే కల్వకుర్తి ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే అంటే పెండింగ్ పనులు ఉన్నాయో మిగతా దానికి సంబంధించినటువంటి నిధుల లేమికి సంబంధించినటువంటి అంశాల మీద గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి నెల ప్రాజెక్ట్ ని రివ్యూ చేస్తూ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని చెప్పి ఈ అన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులకు, జిల్లా అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా ఇప్పుడు ఇరిగేషన్ తర్వాత పర్యాటక రంగం, అట్లాగే హెల్త్, ఎడ్యుకేషన్ మీద ప్రస్తుతం రివ్యూ కొనసాగుతుంది. అనిల్. రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ.